కార్తీక్ దీపతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వే ఆ పెళ్ళిని, ఎంగేజ్మెంట్ని జరగకుండా ఆపుతావని జ్యోత్స్న పూర్తిగా నమ్ముతుంది దీప. అందుకే జ్యోత్స్న తను పక్కాగా ప్లాన్ చేసి నిన్ను ఆ ఇంట్లో ఉండనిచ్చేలా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దీప అయితే ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు, నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటుంది. అదే నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదని, గౌతమ్ వాళ్ళ అమ్మకి నువ్వంటే ఇష్టం లేదని, పెళ్లి జరిగేంత వరకు నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దని సుమిత్ర అత్తయ్య నీతో చెప్పిందా? కానీ అక్కడ ఆ సుమిత్ర అత్తయ్య మాట విని నువ్వు అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే జ్యోత్స్న మాత్రం నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపింది. ఎందుకు ఆపింది? నీ కారణంగా ఇదివరకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా నువ్వే ఆపుతావని, అలాంటి దుర్మార్గుడిని జ్యోత్స్నకి ఇచ్చి పెళ్లి జరగకుండా నువ్వు ఆపుతావని అక్కడ ఉన్న జ్యోత్స్న నమ్ముతుంది. కాబట్టి నిన్ను ఆ ఎంగేజ్మెంట్లో, పెళ్లిలో ఉండేలా చేసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు దీప అని అన్నదా? అన్నదంటే దానికి కారణం ఏంటి? నీ కారణంగా ఇంకోసారి ఈ ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా ఆగాలనే తను ప్లాన్ చేసింది. కానీ నువ్వు అలా ఆపవు కదా. ఎందుకంటే గౌతమ్ ఎలాంటి వాడు ఏంటో అనేది నీకు తెలుసు. అలాగే జ్యోత్స్న గురించి కూడా తెలిసింది. కాబట్టి జ్యోత్స్నయే తనంతట తాను ఆపుకునేలా చేస్తాము. నువ్వు ఆపే ప్రయత్నమే చెయ్యకు. ఎందుకంటే నీది అసలే జాలి హృదయం కదా. ఎప్పుడైనా సరే జ్యోత్స్న మీద జాలి కలిగి ఈ పెళ్ళి జరగకుండా ఆపడానికి ప్రయత్నించావంటే బాగోదు. ఎందుకంటే ఆ పని జ్యోత్స్ననే చేసుకుంటుంది. తన నిజస్వరూపాన్ని తానే బయట పెట్టుకుంటుంది. ఇందులో ఏమాత్రం వంపు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న దీప అయితే మరి జ్యోత్స్న ఏం చెయ్యలేక తల వంచి గౌతంతో తాళి కట్టించుకుంటే తన జీవితం నాశనం అయిపోతుంది కదండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ అయితే జ్యోత్స్నది అలాంటి క్యారెక్టర్ కాదు, ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకుండా ఆపే తీరుతుంది, కావాలంటే చూస్తూ ఉండు, కానీ నువ్వు మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయవద్దు, నీ పని నీది, నా పని నాది అంతే అని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.